దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలు అలర్ట్ అయ్యాయి. ముఖ్యంగా ఏపీలో ఇప్పటివరకు 5 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. కాకినాడలో తాజాగా ఒక వ్యక్తికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ముందస్తు చర్యల్లో భాగంగా కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో స్త్రీల కోసం 12 పడకలు, పురుషుల కోసం 12 పడకలతో 2 ప్రత్యేకమైన వేర్వేరు వార్డులను ఏర్పాటు చేశారు. కోవిడ్ పరీక్షల కోసం 1000కి పైగా RT-PCR కిట్లను అందుబాటులో ఉంచారు. కోవిడ్ లక్షణాలుంటే తక్షణమే వైద్యులను సంప్రదించాలని లేదా అలాగే సెల్ఫ్ గా క్వారంటైన్ విధించుకోవాలని సూచించారు. కోవిడ్ బారిన పడకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్న కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి RMO డాక్టర్ రాజకుమారితో మా ప్రతినిధి చిరంజీవి ఫేస్ టు ఫేస్. కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా వైద్య అధికారులు ఇప్పటికే అప్రమత్తమయ్యారు. ఇటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కోనసీమలో నిన్న ఒక కేసు నమోదు అవడంతో వైద్య అధికారులు ముందస్తు చర్యల్లో భాగంగా ఎక్కడికక్కడే ఐసోలేషన్ వార్డులు కానీ దానికి సంబంధించిన PCR కిట్లు కానీ ఇప్పటికే అందుబాటులో ఉంచామని కూడా చెప్పారు. ఇక్కడ మనతో పాటు కాకినాడ ప్రభుత్వ హాస్పిటల్ RMO గారు ఉన్నారు మనతో పాటు. ఆవిడని అడిగి అసలు కోవిడ్ లక్షణాలు ఎలా ఉంటాయి, ఒకవేళ వస్తే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న దానిపై ఆవిడ మాటలోనే అడిగే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఒకవేళ కోవిడ్ వస్తే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇక్కడ హాస్పిటల్లో ఏమేమి అందుబాటులో ఉన్నాయి మేడం? కోవిడ్ లక్షణాలు మామూలుగా ఇంతకు ముందు వచ్చినట్లుగానే జలుబు, దగ్గు, శ్వాసకోశకు సంబంధించిన వ్యాధి లాగానే మొదలవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా దీని విషయంలో ఏమాత్రము కంగారు పడవసరం లేదు. జలుబు, దగ్గు, ఫ్లూ లక్షణాలు ఏ రీతిగా ఉంటాయో అట్లాగే ఉంటుంది. కాబట్టి మనకి కాకినాడలో మన ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ENT వార్డు వెనకాల కోవిడ్ వార్డు అనే ఒకటి ఐసోలేటెడ్ వార్డుగా మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఒక 12 మంచములు అంటే బెడ్స్, ఒక ఫిమేల్ కి 12 మంచములు, మేల్ కి 12 మంచములు, మొత్తము 24 మంచములు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే నిన్నటి దినాన ఒక పేషెంట్ కి కోవిడ్ నిర్ధారణ చేసి అడ్మిట్ చేసుకోవడం జరిగింది.